ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కవిత వ్యవహార శైలితో బీఆర్ఎస్కి తీవ్ర నష్టం జరుగుతోందంటూ సస్పెండ్ చేశారు. ఈ మధ్యకాలంలో కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాల వల్ల నష్టం జరిగేలా ఉన్నందున ఈ విషయాన్ని హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇక నెక్స్ట్ కవిత ఏం చేయబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అసలు కవిత ఏం చేయబోతున్నారు? కవిత వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై కవిత ఎలా స్పందిస్తారని పొలిటికల్ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. కవిత నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అనేది తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠభరిత అంశంగా మారింది. ఇప్పటి వరకు వరుసగా సంచలన ఆరోపణలతో బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఇరుకున పెట్టిన కవిత భవిష్యత్తులో మరింతగా దూకుడు పెంచుతారా? అధినాయకత్వంపై ఘాటు విమర్శలు చేస్తారా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు కవిత వెనకాల బీఆర్ఎస్ నేతలు ఎవరైనా నడుస్తారా, లేక వారంతా సైలెంట్గా ఉంటారా అనేది ఆసక్తికర అంశంగా మారింది. అయితే ప్రస్తుతం కల్వకుంట్ల కవిత దూకుడు చూస్తుంటే ఆమె బీఆర్ఎస్ క్యాంపుపై మరింత ఎదురుదాడి చేస్తారని రాజకీయ అనలిస్టులు భావిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్పై విమర్శలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో కవిత కాంగ్రెస్లో, బీజేపీలో చేరే అవకాశాలు చాలా తక్కువ. ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఆమె కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశాలు దాదాపు లేనట్టే. తెలంగాణ జాగృతి అనేది కవితకు తెలంగాణలో ప్రధానమైన బలం. అందులోని నాయకులు, కార్యకర్తలే కవితతో పాటు నడిచే అవకాశం ఉంది తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవ్వరూ కవిత పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కొద్దిమంది వెళ్ళినా ఎంతకాలం అందులో మనగలరు అనేది $1 మిలియన్ ప్రశ్నే. ఎందుకంటే పార్టీ నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఏదో 2-3 ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తే సరిపోదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆఫీస్ మెయింటెనెన్స్ తదితరాలు ఖర్చు కోట్లలో ఉంటుంది. మరి వచ్చే 3 ఏళ్ల పాటు ఆ స్థాయి ఖర్చులు భరించగల పరిస్థితిలో తెలంగాణ జాగృతిలో చేరబోయే నాయకులకు ఉందా అన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం వెంటనే దొరకటం కష్టం. మరోవైపు బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందా, లేదా రాజాసింగ్లా పదవిలో కొనసాగుతుందా అన్నది తెలియాలంటే కవిత తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.